ఏపీలో మూడో రోజు పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. ఉదయం నుంచి వృద్ధులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పెన్షన్ సొమ్ము జమ చేసిన ఇనాక్టివ్ ఖాతాలతో బ్యాంకులకు వెళ్తున్నారు లబ్ధిదారులు. బ్యాంక్, ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ సమస్యలతో పెన్షన్దారులకు కష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో పింఛన్ కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాలంటీర్లు అయితే ఇంటికే తెచ్చి డబ్బులిచ్చేవాళ్లని, చంద్రబాబు చేసిన పనికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి కడప జిల్లాలో పెన్షన్ కోసం వెళ్లి 2 మృతి చెందారు. వాలంటీర్ల సెల్లులు ఎత్తుకున్నారు, వాళ్ళని రాకుండా చేసినారు. కాకపోతే వాళ్ళు ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతండి. ఎన్ని గంటలకు వచ్చిస్తున్నారు? 6:40కి వచ్చి ఇస్తున్నారు. నేను పూటని 6:40 లేకముందే లేపించిపోతాను. ఇది మేలు కదా నైనా, జగన్మోహన్ రెడ్డి మేలు కదా. చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో తెలియదు, మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి మేలు, అన్ని సాయం చేస్తున్నాడు, అందరికి ఇచ్చన్నాడు. ఇళ్ళక నుండి పెద్దాక అందరికి సాయం చేసినాడు. ఈ అబ్బాయి ఏం సాయం చేసినాడని అలా సాగున లేపి ఇచ్చిపోతాను ఇళ్ళకాడ. ఇప్పుడు ఎక్కడెక్కడో వేసినాడు. పులిందలంట, యాపల్లి అంట, కడప అంట, ఇంత లెక్కల వేసినాడే. ఎట్ట తావాల ముసిలోళ్ళము ఇచ్చిన లెక్క వాళ్ళకే సరిపోయా ఛార్జీలకు. మేమేం తిని బతకాలా? ఏం చేస్తాం వాళ్ళ చంద్రబాబు చేసినకి అంతే కదా. తిరుగుతాను, ఏం చేయాలా? లేకపోతే ఉండవు ఇంటికాడనే తెచ్చి ఇస్తాను. 3 రోజుల నుంచి తిరుగుతాను సత్యనారాయణ కానీ. ఇంక నాకు ఏం చేయాలా సార్? ఏం చెప్తాను? ఇక మున్సిపల్ ఏం చేయాలి? చంద్రబాబు నాయుడే చేసింది. వాళ్ళు చేయకపోతే వాళ్ళు వచ్చు. ఇంటికాడికి తెల్లవాళ్ళనే ఇచ్చాను. 5 దానికే వచ్చి ఇచ్చాను. నాకు ఇచ్చినట్టు చెప్తాను. ఏం చెప్పాలా? ఇప్పుడు తిరిగేదానికి వచ్చింది. ఏదైతే ఏమో ఆధార్ కార్డు లింక్ చేపించుకోవాలంటున్నారు సార్. ఇప్పుడు మళ్ళా యాడికి పోయినా అడ్డు రోడ్డుకు పోయినాం, లింక్ చేపించుకోపోమ్మా అంటున్నారు. చేపించుకోవడానికి ఇడికి వచ్చినా వీడు చూడు ఎట్టుందో. భార్గవపల్లి రావాలంటే బంగ పోయి వాళ్ళ కాళ్ళు కళ్ళ పట్టుకొని వచ్చిన ఇంటికి తెచ్చిస్తాన్నారు సార్. మాకు ఇంటికి తెచ్చిస్తాన్నారు. నర్సరీ మోకాలు 2 నొప్పులు నాకు. ఏం చేయాలి సార్? వీళ్ళే సార్ ఏమన్నారు, మొన్నాడు ఇచ్చామన్నారు. అంతే. గతంలో ఇంటికి వచ్చి పొద్దున్నే చీకట్లో 6 కల్లా లేపిచ్చన్నారు సార్. అది ఖచ్చితము. అప్పుడు 6 కల్లా ఇచ్చన్నారు. లేదని ఇబ్బంది, ఎవరైనా పనులు పోయినా పనికాడికైనా పోయి ఇచ్చన్నారు వాలంటీర్లు. అదే సార్, మాకు ముసిలోళ్ళకి రాకుండా సార్. ముసిలోళ్ళమే ఇప్పుడు ఇబ్బంది పడేది. రేపు లెక్క తీసుకొని ఇచ్చాము అన్నారు. ఈ బ్యాంకులు వచ్చి ఈ బ్యాంకు తెలసలే. ఈడ ఈ ప్రైవేట్కి ఇచ్చేవాళ్ళు ఒకరు 19 12. మేము రాలేక నడచలేక కళ్ళు కన్నాలా ఏమన్నా తిరిగి వస్తాము. ఇంటికి ఇచ్చారు. ఇంటికాడ ఇచ్చారు. చాలా మేలు కదా ఇంటికాడ. ఇక్కడ తిరిగి ఈ బస్సులో కళ్ళు కన్నా కింద పడితే ఏం చేయాలి మేము చెప్పు? తొలి బీపీ నాకు కింద పడతా. ఎవరు దిక్కు?